హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ 'తిరుమూర్తులు'. సినిమా చూసిన తర్వాత సినిమా నాకెలాగనిపించిందంటే, ఈ రీసెంట్ టైమ్స్‌లోని ఒక బెస్ట్ కమర్షియల్ సినిమా చూడాలి అని అనుకుంటే, ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకిలా చెప్తున్నాను అంటే, కమర్షియల్ మూవీస్‌కి ఎక్కువగా ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే, కథ సరిగ్గా ఉండాలి. ఆ కథను చెప్పే డైరెక్టర్ చాలా తెలివిగా స్క్రీన్ మీద అది చూపించాలి. సేమ్ డైరెక్టర్ చాలా రొటీన్ కథని తీసుకొని దాన్ని స్క్రీన్ మీద చాలా కమర్షియల్‌గా చూపించారు. అందుకనే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడానికి ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతోటి 'వడ్డే నవీన్' గారు. తనే ప్రొడ్యూసర్‌గా, తనే హీరోగా ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్తాను. ఇంకా సినిమా మొత్తం కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్. సినిమా టైటిల్‌లోనే మనకి స్టోరీ సగం వరకు అర్థమైపోతుంది. 'ట్రాన్స్‌ఫర్ తిరుమూర్తులు.' తిరుమూర్తులు అనే ఒక కానిస్టేబుల్ ప్రతిసారి ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉంటాడు. ప్రతి ఊర్లోని ఒక్కొక్క పోలీస్ స్టేషన్‌కి. అలాగే ఒక పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అక్కడ ఒక పాత కేస్‌ని డీల్ చేస్తాడు. ఆ కేస్‌కి ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్ ఏంటి? అసల ఈ మధ్యలో తిరుమూర్తులు క్యారెక్టర్ ఏంటి? అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అన్నది స్టోరీ లైన్. చాలా సింపుల్‌గా ఉండదు. ఎందుకంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ అలాగే కాబోయే సీఎంకి ఒక చిన్న కేస్ తోటి సీఎంకి, అలాగే కానిస్టేబుల్‌కి వచ్చే గొడవ కానీ, సీన్స్ కానీ అసల లాజిక్స్ అయితే వెతకూడదు కమర్షియల్ మూవీస్‌కి. జస్ట్ స్టోరీ కనెక్ట్ అయితేనే ఆడియన్స్ కూడా అట్రాక్షన్ అయ్యి సినిమాని హిట్ చేస్తారు. ఈ సినిమాలో స్టోరీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. సో, అందుకనే ఈ సినిమా నాకైతే నచ్చింది. ఇంకా సినిమాలోని కొన్ని లాజిక్‌లు పక్కన పెట్టేసి ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఈ సినిమాకి నేను ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బానే ఉంది. పాటలు బాగున్నాయి. అలాగే 'తీర్మూర్తులు' కింద నటించిన 'వడ్డే నవీన్' గారి యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది. సో, సాంగ్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కూడా బానే వర్కౌట్ అయింది. ఇంకా డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేసేసారు సినిమాని. ఎవరికైనా ఒక మంచి కమర్షియల్ సినిమాలు చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 'వడ్డే నవీన్' గారు ఒక మంచి కమ్‌బ్యాక్ అయితే ఈ సినిమాతోటి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.